హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ నాజ్. ముందుగా అందరికీ ఈద్ ముబారక్, హ్యాపీ బక్రీద్. ఈ సంవత్సరం బక్రీద్ కోసం మేకలను వెతకడానికైతే వచ్చేసాం. మేము మేకలను తీసుకొని మేము ఆటోలో బయలుదేరుతున్నాము. ఇక్కడ మా బాయ్స్ గ్యాంగ్ మొత్తం వచ్చేసింది చూడండి, వాటిని పట్టుకోనికి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇగోండి ఇక్కడ కట్టేసాము చూడండి. తర్వాత బాయ్స్ అయితే ఈద్గాకి బయలుదేరారు నమాజ్ కోసం. मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम के बारगाह रिसालत में एक मर्तबा बावाज़ बुलंद दरूद पाक का नजराना पेश करते हुए पढ़ी ही अल्लाहुम्मा सल्लि अला सय्यदिना शफीअना नबीना मौलाना मुहम्मदिन व बारिक वसल्लिम. నమాజ్ పూర్తి అవ్వగానే అందరూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అండ్ ఇక్కడ నేను మా మమ్మీ ఇంట్లోనే నమాజ్ చదువుకొని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బయలుదేరాము. ఇప్పుడు ఇంకా నేను మా తాతకి ఈద్ ముబారక్ విషెస్ చెప్తున్నాను, బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మా నాన్నమ్మకి కూడా ఈద్ ముబారక్ విషెస్ చెప్పి తన దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఈద్ ముబారక్ చెప్పుకున్నాం. బాయ్స్ కూడా నమాజ్ చదివి వచ్చేసారు ఇంటికి. మా డాడీ మమ్మీ అందరు కూడా మా నాన్నమ్మని కలుస్తున్నారు. ఈసారి మేము 3 గోట్స్ తీసుకొచ్చాము కుర్బానీ ఇవ్వడానికి. ఒకటి వచ్చేసి మా తాత, మేము అండ్ మా బాబాయ్ వాళ్ళు ముగ్గురం ఇచ్చాము. అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే మీ అందరి విషెస్ కూడా ఉండాలి, బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఇక్కడ మన చేతి కింద తాకిన ప్రతి వెంట్రుకకు ఆశీర్వాదం లభిస్తుంది. అండ్ మన తప్పులను కూడా క్షమాపణ లభిస్తుందని నమ్ముతారు. ఇలా మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది 3 గోట్స్కి కూడా. మా తాత వాళ్ళది కుర్బానీ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మాది కుర్బానీ ఇస్తున్నాము. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్, టచ్ చేయడం. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ టచ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళది. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఓన్లీ వీడియోకి స్టిల్ ఇస్తుండ్రు ఫ్రెండ్స్, నిజం అనుకోకండి. ఇక్కడ మటన్ కట్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది.
feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after rain. What a ఇక్కడ మటన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం మటన్ని 3 పార్ట్స్గా చేస్తారు. ఒకటేమో మనం ఇంటి కోసం మనం ఆ రోజు వండుకుంటాం, ఇంకొకటి మన రిలేటివ్స్కి, ఇంకొకటి ఊర్లో పేదోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంచిపెట్టడానికి. చూడండి ఆయనే మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు 3 పార్ట్స్ చేస్తుండు కదా, అలా చేసుకోవాలి. ఇలా 3 పార్ట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో నుంచి ఒక పార్ట్ తీసుకొని మళ్ళీ ఇలా మనకు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు దగ్గర వాళ్ళు చూసుకొని మళ్ళీ అవి సపరేట్గా ఇలాగా చేసుకొని అవి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా అందులో ప్యాక్ చేసేయాలి. ఇప్పుడు ఏంటంటే మా కజిన్స్ అందరం ఒకళ్ళు ఇలా జిప్ లాక్ కవర్స్ తీసిస్తూ ఉంటే ఇంకొకళ్ళు మటన్ అందులో కవర్స్లో వేసి ఫిల్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో మళ్ళీ ఇంకొకళ్ళు అవి ప్యాక్ చేస్తూ ఉంటారనమాట. సో మనకేంటంటే కొంచెం వర్క్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఈ రోజంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోలో నేను మీకు కుకింగ్ ప్రాసెస్ అనేది ఏం చూపించలేదు. నైట్కి మేము బగారా రైస్ అండ్ మటన్ కర్రీ వండేసుకున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.